ఎన్టీఆర్ గారిని మనం చూస్తున్నాం. అంటే త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా సినిమా తర్వాత బాలీవుడ్లో ఛాన్స్ కొట్టేశాడు. వాటిలో అసలు మొన్ననే బొంబాయిలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ గారు చాలా అక్కడైతే హల్చల్ చేస్తున్నారు అనమాట షూటింగ్ వైపుతో. అండ్ చిట్టుబాబు గారు ఉన్నారు. మరి ఇన్ని వివరాలు ఎన్టీఆర్ గారి గురించి అలా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. ఓకే. అండ్ మీ ఎన్టీఆర్ గారు, ఎందుకంటే మీరు రాఖీ సినిమాలో చేశారు కదా, బాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది వార్ 2. సార్ ఎలా అనిపిస్తుంది అసలు? అతను జూనియర్ ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది అల్లాటప్పగా వచ్చింది కాదు, అల్లాటప్పగా తెచ్చుకుంది కాదు. అది ఎవరు కష్టపడ్డాడు. ప్రతి పాత్రలోనూ ప్రతి క్యారెక్టర్లోనూ తను చేసిన సినిమాల్లో ఏ సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తారక్ ఈ క్యారెక్టర్ని సరిగ్గా చేయలేదు అనిపించుకోకుండా ఏ క్యారెక్టర్ సక్సెస్ అవనే ఫెయిల్ అనేది వేరు విషయం. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వేరు. ఒక హీరోగా ఆ సినిమా చేసినప్పుడు ఆ ఇంటెన్సిటీ, ఆ ఎఫర్టు అనేది స్క్రీన్ మీద కనపడుతుంది. సో అలా కష్టపడే నటుడు పాత్రకి తగిన పాత్ర ఉచితంగా నటించాలి, శ్రమపడి దానికి తగినట్టు బాడీ షేపింగ్ కానీ పర్ఫార్మెన్స్ టైం తీసుకుని పక్కాగా చేయాలి. ఆ పట్టుదల, కసి ఉన్న నటుడు, ఆ కసి ఉన్న నటుడు దినదినపై వృద్ధి జరుగుతానంటుంది. ఇవాళ టాలీవుడ్ రేపు హాలీవుడ్ వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ దమ్ము ఉన్నవాడు, ఆ కెపాసిటీ ఉన్నవాడు కనుక చూసి ఎంజాయ్ చేయటమే. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే ఒకప్పుడు చిరంజీవి గారు అన్నారు, బొంబాయి, న్యూఢిల్లీ, గోవాలో మన తెలుగు వాళ్ళకి ఆదరణ లేదు, అసలు తెలుగు సినిమాలు తెలుగు హీరోల్ని పట్టించుకోరు అక్కడ అన్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయినా మినిమం సక్సెస్ రేట్ ఉంది మన తెలుగు సినిమాలకి. అని ఎన్టీఆర్ గారిని చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా, అంటే బొంబాయిలో దిగిన వెంటనే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మీడియా ఎగబడింది ఫోటోగ్రాఫర్లు ఫొటోస్ కోసం. ఎన్టీఆర్ గారిది ఎలా అనిపిస్తుంది? తరుణంలో ఏం చెప్తారు? ఇప్పుడు ఆనాడు చిరంజీవి గారి టైంలో మన తెలుగు ఇండస్ట్రీ అలాంటి సినిమాలు తీసింది. హిందీ సినిమాలను చూసి అలాంటి సినిమాను అలా మనం చేయగలమా అన్న పరిస్థితిలో ఉంది తెలుగు ఇండస్ట్రీ. అది వాస్తవాలు, మన వాస్తవాలు అంగీకరించాలి. ఆ రోజుల్లో మనం ఇవాళ రాజమౌళి తర్వాత కదా, రాజమౌళి అనే డైరెక్టరు ఒక స్పాన్ అలా తీసుకెళ్ళిన తర్వాత ఇవాళ అందరూ మన ఇంకా చూస్తున్నారు. గతంలో అలా చూడలేదు. ఆ గతంలో ఎప్పుడు ఒక సీతారామరాజు కృష్ణ గారు ఆ టెక్నికల్గా సింహాసనం తీసినప్పుడు, ఆ రోజు సింహాసనం తీసినప్పుడు కృష్ణ గారు హిందీ తెలుగు వర్షన్ డబుల్ వర్షన్ హైయెస్ట్ కాస్ట్లీలో స్టీరియోఫోనిక్ సౌండ్ 70 mm తీసినప్పుడు ఆ రోజు బాంబే మన ఇంకా చూసింది. బాంబే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇంత గొప్ప సినిమాలు తీస్తున్నారు. అప్పుడు సౌత్లో కూడా లేదు, తమిళ్లో కూడా లేదు. ఆ టైంలో తమిళ్లో కానీ తెలుగు కానీ మామూలు ఒక రేంజ్ సినిమాలే. సో వాడేమో హై లెవెల్లో తీస్తూ ఉంది. బాంబే వాడే అప్పుడు ఏంటంటే నేషనల్ మార్కెట్ వాళ్ళకి హిందీకి. మనకు సాడే తీన ఆంధ్ర దాటితే మనకు తమిళనాడులో మార్నింగ్ షోలును, కేరళలో ఎంట్రీ కూడా లేదు. అలా కర్ణాటకలో సాడే, బళ్ళారిలో అవి తప్పితే మనకు ఉండేవి కాదు. కనుక మన మార్కెట్ని బట్టి మనం ఆ రేంజ్కి వెళ్ళలేకపోయేవాళ్ళం. బాంబే వాళ్ళు వాళ్ళ మార్కెట్ నేషనల్ మార్కెట్ కనుక, నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ అప్పటికే ఉంది కనుక హిందీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు ఆ ఖర్చు పెట్టగలిగేవారు. అదే తేడా. తెలివితేటలకు టాలెంట్కు ఆనాడు కొదవలేదు తెలుగులో, ఈనాడు కొదవలేదు. ఆనాడు కొదవ లేకపోయినా అంత బడ్జెట్ తోటి సినిమాలు తీయటానికి, అంత కాస్ట్ పెట్టడానికి మన మార్కెట్ ఆనాడు సిద్ధంగా లేదు. ఇవాళ తమిళ్లో శంకర్ అవ్వచ్చు, తెలుగులో రాజమౌళి అవ్వచ్చు, వీళ్ళు ఎంటర్ అయినాక మార్కెట్ను పెంచారు. మార్కెట్ను పెంచిన తర్వాత ఆ రేంజ్ ఖర్చు పెట్టడానికి మనకు మార్కెట్ ఉంది. ప్రొడ్యూసర్లకు మార్కెట్ ఎప్పుడైతే ఉంటుందో తీస్తాం. ఇప్పుడు 10 రూపాయలు మన వస్తువు అమ్మటానికి ఉందంటే మన 8 రూపాయలు దాకా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాం. మనది వస్తువు 3 రూపాయలకు మించి మన అమ్ముడు పోదంటే మనం 8 రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతాం? ఆ రోజు పరిస్థితి మన తెలుగు మార్కెట్ అంతే. తెలుగు మార్కెట్కి ఎక్స్పాన్షన్ లేదు. వీళ్ళ ఇద్దరు పుణ్యమాని అటు తమిళనాడులో, మరి అప్పుడు కూడా తమిళనాడులో బాలచంద్ర గారు, మణిరత్నం వీళ్ళందరూ ఉన్నారు. మరి అప్పుడు ఇంత మార్కెట్ పెరగల. శంకర్ అనేవాడు వచ్చిన తర్వాత దాన్ని ఇంటర్నేషనల్ పెంచాడు మార్కెట్ తమిళ్ని. అలాగే రాజమౌళి అనేవాడు వచ్చినాక
మార్కెట్ పెంచారు. ఆ రోజు మార్కెట్ పెంచారు రాజమౌళి, రిస్కే అది, రిస్క్ తీసుకున్నాడు. ధైర్య సాహస్య లక్ష్మి అన్నట్టు 500 కోట్లతోటి సినిమా ఆ రోజు తెలుగులో సినిమా తీంటారు. అమ్మో 500 కోట్ల సినిమా తీస్తే ఏమవుతుంది, ఇంత సేల్ ఉంటుందా అని అందరూ కళ్ళే పెద్ద చేసి ఆలోచించారు. మరి అది ప్రూవ్ చేశాడు. ఎస్, మనకు అది కెపాసిటీ ఉంది, మనం ఎక్స్పాండ్ అవ్వచ్చు అని ఎక్స్పాండ్ చేశాడు. ఇప్పుడు మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగిన పాన్ ఇండియా, తెలుగు ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్కి ఇంపాక్ట్ ఉంది. మన సినిమాలు ఇవాళ కేరళలో ఆడుతున్నాయి, మన సినిమాలు కర్ణాటకలో రెగ్యులర్ షోలు ఆడుతున్నాయి, మన సినిమాలు తమిళనాడులో ఆడుతున్నాయి, మన సినిమాలు జపాన్కి వెళ్తున్నాయి, మన సినిమాలు చైనాకి వెళ్తున్నాయి. సో ఇంత మార్కెట్ ఎప్పుడైతే యూఎస్కి వెళ్తాయి, మార్కెట్ ఎప్పుడైతే పెరిగిందో చేస్తారు. ఆ మార్కెట్ పెరిగిన దాన్ని పొటెన్షియల్ కావాలి. మళ్ళీ మార్కెట్ పెరిగినంత మాత్రం ప్రతోడు చేయలేదు. ఆ కెపాసిటీ ఉన్న హీరోతోడే చేయాలి. ఆ కంటెంట్ హీరో దమ్ము. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, ఒక అల్లు అర్జును, వాళ్ళు ఉన్న ఫ్యూచర్ వీళ్ళిద్దరూ రెండు కళ్ళు ఇండస్ట్రీకి రాబోయే కాలంలో. ఒకనాడు రామారావు నాగేశ్వరరావు, తర్వాత కృష్ణ శోభన్ బాబు, ఆ తర్వాత బాలకృష్ణ చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు, ఆ బ్యాచ్ అలా ఎప్పటికప్పుడు ఇద్దరు స్టార్స్ ఇండస్ట్రీకి కళ్ళులాగా ఉంటారు. ఇవాళ రేపు రాబోయే కాలంలో కూడా ఆ రెండు కళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్, వాళ్ళిద్దరూ అందుకనే ఇంటెన్సిటీతో పనిచేస్తున్నారు. వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి. ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా ఒక సినిమా చేస్తున్నామంటే అమ్మో మన మీద ఎంత బాధ్యత ఉంది, మన మీద ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు, సో ఆ బాధ్యతతోటి మనం చేయాలి అని చేస్తున్నారు. అది గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ దెమ్. డెఫినెట్గా వాళ్ళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ వైపు దేశం చూస్తుందంటే మనం ఆ కంటెంట్లో వెళ్తున్నాం. ఇప్పుడు హిందీలో ఒకప్పుడు మన తెలుగులో కంటెంట్ లేక అవస్థపడుతున్న రోజులు ఎలా ఉందో ఇవాళ హిందీ ఆ పరిస్థితికి వచ్చింది. అందువల్ల మనకు ఆ క్రేజ్ కూడా, అరే తెలుగులో తమిళలో తీస్తున్న కంటెంట్లు మనం ఎందుకు తీయలేకపోతున్నాం అనే వాళ్ళు హీరో ఓరియంటెడ్గా అయిపోయారు. ఎప్పుడు కూడా కాంపిటీషన్ బిట్వీన్ క్రియేటర్స్, ఆ క్రియేటర్స్ వద్ద పోటీ ఉన్నప్పుడు గొప్ప గొప్ప కథలు, గొప్ప గొప్ప సినిమాలు వస్తాయి. ఓన్లీ గ్లామర్ మధ్య కాంపిటీషన్ ఉన్నప్పుడు ఓన్లీ ఐఫిష్ సినిమాలు వస్తాయి. ఇప్పుడు హిందీ ప్రస్తుత పరిస్థితి గ్లామర్ మధ్య పోటీలు తప్పితే, వాళ్ళు స్టార్డమ్ మధ్య పోటీలు తప్పితే కంటెంట్ తోటి పోటీ లేదు. కంటెంట్తో పోటీ లేదా ఇంటలెక్చువాలిటీ. మనకి ఇంటలెక్చువాలిటీలో మన చాలా ముందున్నాం, వాళ్ళు ఇప్పుడు వెనకబడిపోయారు. ఒకప్పుడు ముందు ఉన్నారు, ఇప్పుడు వెనకబడిపోయారు. అదే కారణం బాంబే ఫీల్డ్ మన వంక చూడటానికి, మన వైపు చూడటానికి. ఒకప్పుడు మన హేళనగా చూసిన వాళ్ళు, ఒకప్పుడు బాంబే ఫీల్డ్ సౌత్ ఇండియన్ ఫీల్డ్ అంటే ఏదో ఒక అని చూసిన వాళ్ళు వాళ్ళ మన చుట్టూ మన గౌరవంగా మన చూస్తున్నారంటే దట్ ఈస్ కాదు.